ఆమె ఒక మాజీ ఎమ్మెల్యే, తండ్రి కూడా ఒకప్పుడు ఎమ్మెల్యే. 2014లో వైసీపీ నుంచి గెలిచినా అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో 2017లో ఆ పార్టీలోకి జంప్ చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి 40,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు అసలు టికెట్ వస్తుందో లేదో తెలియని అయోమయంలో ఉన్నారు. టికెట్ కోసం మోదకొండమ్మ తల్లిని నమ్ముకున్నారు. పాడేరు ఎస్టీ నియోజకవర్గంలో పోటీ చాలా చిత్రంగా తయారైంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర మొత్తంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన కొత్తగుళ్లి భాగ్యలక్ష్మికి అరకు ఎంపీ టికెట్ ఇచ్చి ఎంపీ గొడ్డేడి మాధవికి పాడేరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఆశ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. కానీ తీరా జాబితాలో ఆ ఇద్దరి పేర్లు గల్లంతయ్యాయి. ఇది వైసీపీ కథ. ఇక తెలుగుదేశం విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు కూతురు గిడ్డి ఈశ్వరి 2014లో వైసీపీ నుంచి గెలిచినా అధికారంలో ఉన్న తెలుగుదేశంలోకి వెళ్లిపోయారు. 2019లో టికెట్ ఇస్తే 40,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి మళ్లీ పోటీ చేద్దామంటే టీడీపీ టికెట్ వస్తుందో రాదోనన్న బెంగ పట్టుకుంది. 3 జాబితాలు వచ్చినా ఇంకా పేరు లేకపోవడంతో బెంగ కాస్త భయంగా మారిపోయింది. ఇంకోవైపు ఈ టికెట్ బీజేపీ వాళ్లకు వెళ్లిపోతుందేమోనన్న అనుమానాలు ఉన్నాయి. ఇన్ని భయాలు, బెంగలు, అనుమానాల మధ్య ఈమె భారమంతా మోదకొండమ్మ తల్లి మీద వేశారు. పాడేరు తెలుగుదేశం పార్టీ టికెట్ తనకే కేటాయించేలా ఆ తల్లి చల్లని చూపుతో చంద్రబాబు నాయుడు మనసు మార్చాలని మొక్కుకోవాలనే నిర్ణయానికొచ్చారు. ఆ విధంగా గిడ్డి ఈశ్వరి తన నివాసం నుంచి అమ్మవారి గుడి వరకు 101 పసుపు నీళ్ల బిందెలతో బయలుదేరారు. మోదకొండమ్మ తల్లికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు గిడ్డి ఈశ్వరి. పాడేరు ప్రజలంతా నమ్ముకునే మోదకొండమ్మకు ఈ మధ్యనే ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బంగారు కిరీటం చేయించారు. మరి ఈశ్వరి అభిషేకం ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.